కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. Welcome to all in Jesus' precious name. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న మీకు దేవుని తరఫున ముందుగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క మాటలను పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి నా ప్రభువా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో మీ వాక్య భాగాలను పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి వారు కూడా మీ వాక్యాన్ని వినడానికే ఆతృత కలిగినటువంటి మనసును దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలను ఉంచండి నాయన. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే ఈ క్షణమే వారి గాయాలను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానము లేనటువంటి వారికి మీ యొక్క శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీటుకు మీ అందు ప్రతి వారు కూడా భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మరి చాలా విషయాలు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టి ఉన్నాడు. అయితే వాటిని మనము జాగ్రత్తగా చదవలేనటువంటి పరిస్థితుల్లో మనకు అవి సరిగా అర్థం కాదు. సరైనటువంటి పద్ధతిలో అంటే దేవుని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనలో ఉండేటువంటి చెడ్డ స్వభావాలని తీసివేయగలిగినటువంటి శక్తి ఈ దేవుని యొక్క వాక్యములో ఉంది. దేవునిని నమ్మినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ యొక్క వ్యాధి ఈ వాక్యం ద్వారానే మటుమైపోతుంది. నీలో ఉండేటువంటి వేదన, నీలో ఉండేటువంటి బాధలు ఈ వాక్యం చదవటం ద్వారానే అవి మటుమాయమైపోతాయనేటువంటి సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఎంతో బలమైనది. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి కలిగినటువంటిది. ఇటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, ఇటువంటి శక్తి కలిగినటువంటి బైబిల్ గ్రంథాన్ని నీవు విడిచిపెట్టినట్లయితే నీవి జీవితం అంతా కూడా వ్యర్థమయమైపోతుంది అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. మనలో ఉండేటువంటి ప్రతి కళంకాన్ని తీసివేయగలిగినటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం ఒక్కటి మాత్రమే అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తనల గ్రంథంలో 145వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలిగినటువంటి వాడు. ఈ వాక్యాన్ని మనం ఎన్నో రకాలుగా చదివాం, ఎన్నో దినాలుగా మనం వింటూనే ఉన్నాం, ప్రతిసారి కూడా మనం చదువుతూనే ఉంటాం. అయితే అనేకమైన సందర్భాలలో, అనేకమైనటువంటి పద్ధతులలో, అంటే అనేకమైనటువంటి పరిస్థితులలో నీవు ఈ వాక్యాన్ని చదివినప్పుడు
అనేక రకాలైనటువంటి అర్థాన్ని నీ మనసునకు ఇష్టానుసారముగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యమే కాదు, ప్రతి వాక్యముతోటి కూడా దేవుడు మీతో మాట్లాడతారు. యెహోవా దయా దాక్షిణ్యము గలవాడు. నీవెంత చెడ్డవాడివైనప్పటికీ కూడా, దేవుని తెలుసుకోలేనటువంటి వాడు అయినప్పటికీ కూడా, నీ సమయాన్ని వ్యర్థంగా పాడు చేసుకొని దేవునికి దృష్టిలో నీవు పాపాత్ముడుగా నీవు అనుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదివినట్లయితే ఏం చెప్తున్నారు? యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన ఒక్కడే దయగలిగినటువంటి వాడు. ఆయన ఒక్కడే సృష్టికర్త, వేరొక సృష్టికర్త నీకు లేడు. యెహోవాయే నీకు తండ్రి. అటువంటి తండ్రి ఒకవేళ నీవు తప్పిదాలు చేసినట్లయితే ఆయన క్షమించేటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. అటువంటి దయగలిగినటువంటి దేవుని దగ్గర నీకు క్షమాపణ కలుగుతుంది. అంతే తప్ప ఒకవేళ నీవు తప్పిదాలు చేసినట్లయితే నాకు ఈ లోకంలో ఎవరో కూడా క్షమించేవారు లేరు అనేటువంటి అనాలోచన నీకు ఉండకూడదు. దేవుడు చెప్పేటువంటి మాట, యెహోవా దయా దాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు, నేనే దయగలిగినటువంటి దేవుడును, నేనే నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడును, నిన్ను రక్షించేటువంటి దేవుడును అని అభయం ఇచ్చేటువంటి మాటలు మనకిక్కడ కనబడతా ఉన్నాయి. ఎంతటి దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ దయాదాక్షిణ్యములు గలవాడు. అటువంటి దయ కలిగినటువంటి దేవుడిని నీవు మనసారా నిండారుగా ప్రేమించినట్లయితే ఆయన దయ నీకు చూపిస్తాడు. ఆయన కరుణ ఎటువంటిదో నీకు చూపిస్తాడు. ఆయన వాక్యము ద్వారా నీకు శాంతిని కలుగు చేస్తాడు. అటువంటి దేవునికి నీవు విలువనిచ్చి ఆయన యొక్క స్థానాన్ని నీవు సంపాదించుకో. ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఇహలోకంలో జీవించినటువంటి మనుషులమైతే అనేక రకాలైనటువంటి క్రోధాలతోటి, అనేక రకాలైనటువంటి కుతంత్రాలతోటి మనము జీవిస్తూ ఉంటాం, ఈ లోకంలో ఉండేటువంటి మనుషులమైనటువంటి మనము. కానీ దేవుడు ఇటువంటి వారి కొరకే పరలోకములో నుంచి భూలోకానికి వచ్చి ఇటువంటి మనుషులను, నానా విధములైనటువంటి మనస్తత్వము కలిగినటువంటి, చెడ్డ తలంపులు కలిగినటువంటి మనుషులను రక్షించటానికి ఆయన పరలోకములో నుంచి భూలోకములోనికి వచ్చాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఎందుకనంటే ఆయన దయా దాక్షిణ్యము కలిగినటువంటి దేవుడు. ఆయన దయ ఉంటేనే తప్ప నిన్ను రక్షించలేడు. ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన శిలువలో మరణించారు. ఆయన శిలువలో ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా కాచినటువంటి ఆ రక్తముతోటి నీకు స్వస్థత కలిగింది. నీ పాపాలకే పరిహరింపగలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి గొప్ప దేవుని నీవు నిండారుగా స్వీకరించినట్లయితే నీలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయి. దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, కృప కలిగినటువంటి దేవుడు. నువ్వెంత దుర్మార్గుడు అయినప్పటికీ, ఎన్ని చెడ్డ కార్యాలు నువ్వు చేసినటువంటి వ్యక్తివైనప్పటికీ కూడా ఆయన కృప కలిగినటువంటి తండ్రి నీకున్నాడనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. ఒకవేళ చెడ్డ తలంపులలో, చెడ్డ కార్యాలలో, చెడ్డ పనులు ఇంకను నీవు కొనసాగిస్తూ ఉన్నట్లయితే, నీవు దేవుని దగ్గర విశ్వాసంతోటి ప్రార్థన చేసినట్లయితే, నీ పాపములన్నీ కూడా ఆయన ఎదుట నీవు ఒప్పుకున్నట్లయితే, ఆయన దయగలిగినటువంటి హస్తముతోటి నిన్ను ఆశీర్వదించి నిన్ను రక్షించగలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే. హీఈస్ అవర్ లార్డ్, హీఈస్ అవర్ మెర్సిఫుల్ గాడ్. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వెంత దుర్మార్గతలో ఉండి దేవునికి విరుద్ధముగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి నీవు ఆయన దగ్గర మోకాళ్ళుని ప్రార్థించినట్లయితే నీ పాపములన్నిటినీ కూడా పరిహరించి క్షమాభిక్ష పెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఈ లోకములో నీవు తెలుసుకోవలసినటువంటి విషయము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచు.
నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నెహెమ్యా చాప్టర్ 9 verse 19. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గల దేవుడను, దీర్ఘశాంతమును బహు కృపయు గల దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూసారా, నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడను, క్షమించేటువంటి దేవుడు. ఎంత నీవు దేవుని విరుద్ధంగా మాట్లాడినా, ఎంత దేవునిని నీవు అసహ్యకరముగా మాట్లాడినా, దేవుని గురించి అసహ్యకరంగా మాట్లాడేటువంటి మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నేను చూశాను వారిని. ఎందుకనంటే వారు ఎప్పుడు వేదనలో ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. నాకే రావాలా ఈ శ్రమలన్నీ కూడా, లేకపోతే నా బిడ్డకే పెట్టాలా ఈ గొప్ప వ్యాధి, లేకపోతే నా కుటుంబంలో నేను శాంతి సమాధానాల లేకుండా జీవిస్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో నేను అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నాను, దేవుడు నాకే పెట్టాలా అని దేవుడిని నిందించేటువంటి వారు, దేవుణ్ణి తృణీకరించేటువంటి జనాంగము చాలామంది ఈ లోకంలో లేకపోలేరు. అయితే దేవుడు చెప్పేటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడవును, అటువంటి వారిని క్షమించడానికి నీవు సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడు ఒకవేళ నీవు తెలుసో తెలియకో దేవుణ్ణి దూషించినట్లయితే దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడుగుకో. ప్రభువా, పలానా సమయంలో ఈ రీతిగా నేను మాట్లాడాను, నా యొక్క తలంపులను బట్టి, నా వేదనలను బట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో నేను నిందించాను, నేను ఘోరమైనటువంటి పాపిని అని నీవు ఆయన యొక్క పాదాలని పట్టుకున్నట్లయితే, ఆయన యొక్క పాదాల చెంత నీవు బ్రతిములాడి వేడుకున్నట్లయితే ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగేటువంటి దేవుడునై ఉన్నాడనేటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దయా వాత్సల్యత గలవాడువు, దయగలిగినటువంటి దేవుడువు, మిక్కడమైనటువంటి ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు వారు. అటువంటి యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకోవటం ఎంతో విలువైనది, ఎంతో మంచిది. అలాగ చేర్చుకొని యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విని ఆయన బాటలలో నీవు నడిచినట్లయితే నీవు చాలా ధన్యుడువు. దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవు. దీర్ఘశాంతము నీ దగ్గరే ఉంది, కృప ఇవ్వాలంటే నీ దగ్గరే ఉన్నదే. ఏ విధమైనటువంటి బహుమానం కావాలన్నా ఇచ్చేటువంటి దేవుడవు నీవే అనేటువంటి విశ్వాసముతోటి నీవెల్లప్పుడూ జీవించినట్లయితే ఆయన యొక్క కుమారుడువుగా, ఆయన యొక్క కుమార్తెవుగా నీవు స్వీకరించబడతావు. ఈ సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుడు చాలా గొప్పవాడు. నీవు కోపిష్ఠువైనా సరే ఆయన చెంత చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ మాటలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యాకోబ్ చాప్టర్ 1 verse 19 to 20. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడను వినుటకు వేగురపడువారును. నువ్వు ఈ సంగతి వింటున్నావు, దేవుడు గొప్పవాడని చెప్తున్నావు, ఆశ్చర్యకరుడని చెప్తున్నావు, దేవుడు నా కుటుంబంలో అనేక రకాలైనటువంటి మేళ్ళు చేశారని చెప్తా ఉన్నావు, నాకు ఈ ఉద్యోగం ఆయన ద్వారా వచ్చిందని నీవు అనుకుంటున్నావు, కొన్ని సందర్భాల్లో ఆయన్ని దూషిస్తూ ఉన్నావు. అందుకని ఏమంటున్నారంటే, మీరీ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగురుపడువారును. ఆ వాక్యాలు వినటానికి వేగురుపడి వచ్చేటువంటి వారికి ప్రతిఫలము కలుగుతుంది. నా బాటలో నడిచేటువంటి వారికి మంచి బహుమానం ఇవ్వటానికి నేను సిద్ధం కలిగినటువంటి దేవుడినై ఉన్నాను అనేటువంటి సంగతి నీవు తెలుసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం కావాలా అనేటువంటి నిర్ధారణ కలిగినటువంటి జీవితం నీవు అలవాటు చేసుకోవాలి. మాటలాడుటకు నిదానించువాడును. ఇంకో మాట చెప్తున్నారు, ఇలాగా మాటలాడుటకు నిదానించువాడును, వినుటకు వేగురుపాడు కలవాడినటువంటి వాడై, అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికే, ఆయన యొక్క సన్నిధిలో జీవించటానికే నిబ్బరమైనటువంటి మనసు కలిగి దేవుని యొక్క మాటలను వినటానికి
నువ్వేం చేయాలంటే వేగురుపడి ఉండాలి, ఆతృత కలిగేటువంటి మనసు నీలో ఉండాలి. మాటలాడుటకు నిదానించువాడును. దేవుడు చేశాడా నాకు ఈ కార్యాలు? లేకపోతే నా డబ్బుతోటి నేను ఈ యొక్క గృహాన్ని నేను సంపాదించుకున్నాను, నేను నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నానా ఇది? లేకపోతే పలానా వస్తువును నా యొక్క కష్టార్జితంతో నేను సంపాదించుకున్నానా? లేకపోతే దేవుని బహుమానం ద్వారా నేను సంపాదించుకోగలిగానా అనేటువంటి ఆలోచన, నిదానమైనటువంటి మాటలు. దేవుని నమ్ముకునేటువంటి వ్యక్తివైతే ఈ నిదానకరమైనటువంటి మాటలు నీకు వస్తాయి. తగ్గింపు కలిగినటువంటి మాటలు నేను ఎల్లప్పుడూ మాట్లాడతావు. దురుసు కలిగినటువంటి మాటలు నీలో రావు. తగ్గింపు కలిగినటువంటి స్థితిలో నీవు జీవిస్తావు. అటువంటి తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకో. ఇంకొక మాట, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎటు పరిస్థితుల్లో నీవు కోపిస్తావు, ఏ పరిస్థితుల్లో దేవునిని నీవు దూషిస్తావు. చాలాసార్లు నీవు దేవునిని దూషించిన వాడివై ఉన్నట్లు నీకు తెలుసు. ఇటువంటి అనాలోచనమైనటువంటి పనులకు, అనాలోచనమైనటువంటి మాటలకు నీవు దూరముగా ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇలాగ చేసినట్లయితే నరుని కోపము, నీవు చేసినటువంటి కోపము, నీవు కోపించినట్లయితే ఇది దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా నీవు మాట్లాడుతున్నావు కాబట్టి, దేవునిని నీవు నిందిస్తున్నావు కాబట్టి, దేవుడు చెప్పేటువంటి మాటలు వేరుగా ఉంటున్నాయి, నీవు ప్రవర్తించేటువంటి బాట వేరే రకంగా కనబడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవునిని తెలుసుకునేటువంటి నీవు చాలా చాకచక్యమైనటువంటి పరిస్థితుల్లో, పద్ధతుల్లో నువ్వు మరుసులుకోవాలని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రోవర్బ్స్ చాప్టర్ 14 వెర్స్ 17. త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును. చూసారా, త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును. దేవుడు నాకు ఈ పని చేయలేదు, నేను ఒక కోరిక కోరుకుంటే దానికి విరుద్ధంగా చేశాడు. ఎందుకు ఈ ప్రార్థనకి వెళ్తాం? ఎందుకు ఆయన ఆరాధించుకుంటాం? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నేను మోకాళ్ళును ప్రార్థన చేస్తున్నాను, కానీ నా మాట వినకుండా నాకు విరుద్ధమైనటువంటి పరిస్థితులను కల్పించాడు అనేటువంటి కోపము, బైబిల్ను ప్రక్కన పెట్టేయటం, బైబిల్ చదవకుండా మానేయటం, బైబిల్ని చింపేయటము, ఇటువంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అటువంటి వారి కొరకే దేవుడి వాక్యాలని రాసిపెట్టి ఉన్నారు. ఎలాగా? త్వరగా కోపపడివాడు మూఢత్వమును చూపును. అంత కోపం నీలో ఎందుకు వస్తుంది? దేవుడి యొక్క పరిస్థితులు వేరు, నీవు కల్పించుకునేటువంటి పరిస్థితులు వేరు. నీ మార్గము సరి అయినదైతే నీవు దేవుని యందు నీవు నిందారహితుడుగా ఉంటావు. నీ పరిస్థితులు సక్రమంగా కనబడటం లేదు దేవుని దృష్టిలో. మరి ఆయన ఇచ్చేటువంటి బహుమానాలకు నువ్వు దూరం అయిపోతున్నావు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకి నీవు దూరం అవుతున్నావు. ఎందుకనంటే నీ ప్రవర్తనను బట్టే ఆయన ఆ గిఫ్ట్స్, ఆ బహుమానాలనే ఆయన ఇవ్వటానికి ఆయన కృప కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కృపలను నీవు పొందుకోలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథంలోనే 29వ అధ్యాయం 22లో ప్రోవర్బ్స్ 29 వెర్స్ 22. కోపిష్ఠుడు కలహమును రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. చూసారా ప్లేరా, కోపిష్ఠుడు కలహమును రేపును. వాడు ఎంతసేపు కూడా కలహమే కావాలి, ఎంతసేపు కూడా దెబ్బలాటలు కావాలి, ఎంతసేపు కూడా అనరాని మాటలను ఇతరుల మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఎవడో? కోపిష్ఠుడు. కోపిష్ఠుడు అంటే ఎవరు? దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నట్లయితే, ఆ జీవితాన్ని నీవు అలవాటు చేసుకున్నట్లయితే,
ఎంతో ఓర్పు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ ఓర్పు నీలో లేదనంటే నీవు దుష్టుడితో సమానమే. కాబట్టి ఈ దుస్తత్వం కలిగినటువంటి నీవు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటావు, అనేకమైనటువంటి సమస్యలతోటి నీవు నిండిపోయి ఉంటావు. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, మొదట వచనంలో, దుష్టుడు ఎవరూ తరమకుండానే పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. దేవునికి స్తోత్రం. చూసారా, దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోవును, ఆడంతటాడే వెళ్ళిపోతూ ఉంటాడో. ఎందుకనంటే అతని యొక్క మనసు ఎల్లప్పుడూ కూడా దుస్తత్వంతో నిండిపోయి ఉంటుంది. ఎవరైనా మంచి మాటలు చెప్తే ఆడికి ఎక్కువయ్యి ఆ మంచి మాటలు నిరుపయోగముగా కనబడతా ఉంటాయి. అటువంటి వ్యక్తి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు, అనేకమైనటువంటి సమస్యలను తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవునిలో నివసించేటువంటి నీవు ఈ విషయాలన్నిటినీ కూడా నీవు ఆలోచించి ఎంతవరకు దైవ పద్ధతిలో నీవు నడుచుకుంటున్నావో, ఎంతవరకు దేవునిలో నీవు సరైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తున్నావో అది నీవు తెలుసుకోవాల్సిందిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయను. దీర్ఘశాంతము కలిగేటువంటి మనసు నీలో కావాలి. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. మహాకోపం గలవాడు, మహారౌద్రము కలిగినటువంటి వ్యక్తి ఆడి బ్రతుకంతా కూడా అనేక రకాలైనటువంటి చెడ్డ క్రియలనే చేస్తూ ఉంటాడు. మంచి క్రియలు అతనికి అలవాటు పడవు. కాబట్టి దేవుని తెలుసుకునేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా ఇటువంటి చెడ్డ క్రియలు ఏమైనా ఉన్నాయో లేదో మనసులో ఆలోచించుకొని దేవుని యొక్క మాటలో నడవటానికి ప్రయత్నం చేస్తాడు. కోపచిత్తునితో సహవాసము చేయకము. మనకు తెలియనటువంటి మాటలేమి కాదు ఇది. సామెతల గ్రంథంలో ఇంకో మాట, కోపచిత్తునితో సహవాసము చేయకము. అటువంటి సహవాసము నీవు చేసినట్లయితే నీవు కూడా అటువంటి దుష్టుడు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటాడో, ఏ విధమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుంటాడో నీవు కూడా అదే ప్రమాదంలో చిక్కుకుంటావు. కాబట్టి నీ బాట వేరు, దేవుని యొక్క మార్గం వేరు. ఆ దేవుని యొక్క మార్గంలో సరైన పద్ధతిలో నీవు నడిచినట్లయితే ఈ విధమైనటువంటి దుష్ఫలితాలని నీవు సవిచూడవు. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. దేవునికి స్తోత్రం. క్రోధము కలిగినటువంటి వ్యక్తితో, ముంగేపితో, దుష్టునితోటి నీవు సహవాసం చేయవద్దు అని అంటున్నాడు. నేను చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. నేనే మార్గమును, నేనే సత్యము. నా సత్యమైనటువంటి మాటలు నీవు విను, నా మార్గంలో నీవు నడుచుకోవటానికి ప్రయత్నం చేయి. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఆ దుష్టునితో సాంగత్యము చేసి, ఆ సాతానుడితో నీ సాంగత్యం చేసి, సాతానుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా నీవు జీవించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏం చెప్పారు, ఆ మాటల ప్రకారంగా జీవించి మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యాన్ని స్వీకరించడానికే ప్రయత్నం చేయి. అలా చేసినట్లయితే నీవు ఈ పాపంలోకంలో నుండి పరలోకంలోకి వెళ్ళటానికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగినటువంటి వాడు అవుతావు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు
కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా కోరుతున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడి ఉన్నారు నాయన. ఎవరికి ఏ విధమైనటువంటి వాక్యం అవసరమో నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి తండ్రి. వారి యొక్క మనసులను మార్చండి. మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించటానికి వారికి నీ కృపను అనుగ్రహించండి నాయన. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే నా ప్రభువా, వారి వ్యాధులను ముట్టండి, వారిని స్వస్థపరచండి. నా ప్రభువా, కుటుంబంలో శాంతి సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మిమ్మల్ని తెలుసుకోవాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కలుగు చేయండి నాయన. వీటికి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.